హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో గులాబ్ జామున్ చేస్తున్నాను. గులాబ్ జామున్ చాలా సాఫ్ట్గా అదేవిధంగా టేస్టీగా రావాలి అంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో కావాలి. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే లేదంటే సరిగా చేయడం రాకపోయినా సరే కొన్ని టిప్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవాలంటే మరి ఎలా చేసుకోవాలో గులాబ్ జామున్ చూసేద్దాం రండి. ముందుగా అయితే గులాబ్ జామున్కి నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామున్ 500 గ్రామ్స్ ప్యాకెట్ తీసుకున్నాను. గులాబ్ జామున్ పిండి కలపాలి అంటే మామూలుగా నీళ్ళు కాకుండా ఇలా పాలతోని కలిపితే పిండి సాఫ్ట్గా వస్తుంది. గులాబ్ జామున్స్ కూడా సాఫ్ట్గా వస్తాయి. కాబట్టి పాలతోనే ఈ పిండి అంతా కూడా కలపాలి. ఇలా కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ కలపాలి. ఒకేసారి అయితే బాగా వేసుకోవద్దు, మెత్తగా అయిపోతుంది. చూసుకుంటూ ఇక్కడ కొంచెం కొంచెంగా పిండి అంతా కూడా కలుపుకోవాలి. మామూలుగా 500 గ్రామ్స్కి 1.5 గ్లాస్ నుండి 2 గ్లాసెస్ వరకు పాలు అయితే పడతాయి. ఇలా పాలు పోసుకుంటూ ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన బౌల్ కానీ లేదంటే ఒక క్లాత్ కానీ కప్పేసి పక్కన పెట్టేయాలి. తర్వాత దీనికోసం మళ్ళీ నేను 1 కేజీ షుగర్ తీసుకున్నాను. 1/2 లీటర్ వరకు నీళ్లు వేసేసి స్టవ్ పైన పెట్టేసి కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఇదంతా కూడా కరిగేటట్టు మరిగించుకోవాలి. ఒకసారి మరిగిన తర్వాత పక్కన పెట్టేస్తే సరిపోతుంది. దీనికోసము పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు. తర్వాత ముందుగా కలిపి ఉంచిన గులాబ్ జామున్ పిండినంతా కూడా మళ్ళీ ఒకసారి ఇలా కలిపేయాలి. ఒకసారి కలుపుకుంటేనే బాగుంటుంది. తర్వాత దీన్ని మామూలుగా మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు ఇలా చిన్నగా సైజులో తీసుకొని అరిచేతిలో ఇలా వేసుకుంటూ కొంచెం ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేస్తే పర్ఫెక్ట్ సైజులో ఇలా రౌండ్గా వస్తాయి. మామూలుగా గులాబ్ జామున్ కొంచెం చిన్న సైజులో ఉంటేనే పాకం మంచిగా పీల్చుకుంటుంది కాబట్టి బాగా ఉంటుంది. కాబట్టి కొంచెం చిన్న సైజులోనే చేసుకుంటే బాగుంటాయి గులాబ్ జామున్లు. తర్వాత ఇలాగే అన్నీ కూడా ఇలా అరచేతిలో వేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసేసుకొని రెడీ ఉంచుకోవాలి. తర్వాత వీటిపైన ఒక తడిపిన క్లాత్ అనేది కప్పేసి ఉంచాలి. ఎందుకంటే ఇవన్నీ ఫ్రై చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అప్పటి వరకు పైన ఎండినట్టుగా అవుతుంది. కాబట్టి కంపల్సరీగా ఒక తడి క్లాత్ అనేది కప్పేసి ఉంచాలి. లేదంటే పైన ఈ సైజులో ఉన్న ఒక ప్లేట్ అయినా లేదంటే పెద్ద బౌల్ అయినా సరే పైన కప్పేసి ఉంచినా కూడా పర్వాలేదు. ఇలా నేనైతే ఈ బౌల్ని బోర్లేసి పెట్టేస్తున్నాను. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసాను. ఆయిల్కి బదులుగా నెయ్యి ఉంటే ఇంకా బాగుంటుంది. నెయ్యి ఇంత బాగా లేదని నేనైతే నూనె వేసాను. తర్వాత చిన్న మంట మీదనే మామూలుగా వేడిగా ఉన్నప్పుడే ఇలా ఒక్కొక్కటిగా వేసేయాలి. మామూలుగా నూనె అయితే బాగా వేడి కావద్దు. ఇలా వేసిన తర్వాత కలపకుండా ఇలా అన్నీ పైకి వచ్చే వరకు ఆగాలి. చూడండి, ఒక్కొక్కటి పైకి ఇలా వచ్చే వరకు ఆగాలి. తర్వాత లైట్గా మళ్ళీ కొంచెం స్టవ్ పెంచేసి తీసుకున్న గరిటెతోనే మెల్లగా ఇలా లైట్గా ఇలా పైననే అనాలి. అంటే అన్నీ కూడా సమానంగా ఫ్రై అవుతాయి, లేదంటే ఒక సైడే ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా అన్నీ కూడా అనాలి. మామూలుగా పైనకు కిందికి అనకుండా ఇలా రౌండ్గా తిప్పుకుంటూ అంతా కూడా ఫ్రై అయ్యే వరకు ఇలాగే చేసేయాలి. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇంకా కావాలనుకున్నప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ ఉంచుకుంటే ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ అవుతాయి. తర్వాత ముందుగా మనం పాకం పట్టి రెడీ ఉంచాం కదా, దాంట్లోకి వేసుకోవాలి. అయితే పాకం కొంచెం చల్లారాలి. అలాగే ఇవి ఫ్రై చేసినవి కూడా కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటేనే మంచిగా సాఫ్ట్గా వస్తాయి. గులాబ్ జామున్లన్నీ కూడా షుగర్ పాకాన్ని మంచిగా పీల్చాలి అంటే ఒక 1 అవర్ వరకు అయినా సరే పక్కన పెట్టేసేయాలి. చూడండి, గులాబ్ జామున్లు ఎంత బాగా వచ్చాయో. ఇంతేనండి. తర్వాత వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని మామూలుగా ఇలా కంటే కొంచెం సేపు ఫ్రిడ్జ్లో ఉంచేసి చల్లగైన తర్వాత ఇంకా బాగుంటాయి గులాబ్ జామున్లు. ఇంతేనండి, గులాబ్ జామున్ చేయడం చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు.
అలాగే పిండి కలిపేటప్పుడు మాత్రం పాలతో కలపడం మర్చిపోకండి. అదేవిధంగా కొంచెం సేపు ఒక అరగంట వరకైనా దాన్ని నానబెట్టి ఉంచండి. కొంచెం ఎక్కువసేపు పిండిని కలిపేసేయాలి. అదేవిధంగా పాకంలో వేసిన తర్వాత కూడా కొంచెం టైం ఎక్కువసేపు ఉంచుకుంటే సరిపోతుంది. ఇంతేనా? అదేవిధంగా మీరు గులాబ్ జామున్ చేస్తే మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి కామెంట్ బాక్స్లో. అలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. అదేవిధంగా పైన గంట సింబల్ను కూడా టచ్ చేయండి. ఇప్పటివరకు ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్ యూ.